నిన్నటి రోజున రాష్ట్రపతి భవన్లో కీర్తి చక్రాకి సంబంధించి దగ్గర 7 నుంచి 8 మందికి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఒక్క మీనాక్షి సుందరం గురించి మాత్రమే ఇంతగా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. తన గురించి ఇంతగా చర్చించుకుంటున్నామంటే అసలు కారణం ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇక్కడ చూస్తే తను ఆర్టిలరీకి సంబంధించిన వ్యక్తి. అంటే మందుగుండు, ఫిరంగి దళాలు ఉంటాయి కదా, వీటికి సంబంధించిన వ్యక్తి తను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ప్రతి ఆర్ఆర్ బెటాలియన్కి ఈ ఆర్ఆర్ బెటాలియన్స్ ముఖ్యంగా ఫామ్ అయింది ఉగ్రముఖల్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏరి పారేయడానికి. ఇలాంటి చోట పుట్టల్లో అడవుల్లో ఎలా ఉంటాడు, అలాగే వారి హైడౌట్స్ ఎలా ఉంటాయి, ఇంతకుముందు కేస్ స్టడీస్ ఉంటాయి. అంటే వారు అటాక్ చేసినవి, తర్వాత కాన్వాయ్ మీద అటాక్ చేసినవి, విలేజ్లో అటాక్ చేసినవి, కొన్నిసార్లు ఆర్మీ డ్రెస్ వేసుకుని వచ్చి మరీ మన భద్రతా దళాల మీద అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి ఎలా జరిగాయి, వీటన్నిటి మీద కూడా ఒక అవగాహన అనేది ఈ సిబిఎస్లో కోర్ బెటల్ స్కూల్ అని ఒక సిబిఎస్ ఉంటుంది. అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కనీసం 30 రోజుల పాటు. చాలా కఠినంగా కూడా ఉంటుంది ఫిజికల్గా. అలాగే ఆ ఏరియాలో ఎలా మనం మూవ్ అవ్వాలి, ఆ ఏరియాలో మన డ్యూటీలు ఎలా ఉంటాయి అనేది ఒక ఐడియా ఇక్కడ సిబిఎస్ నుండి ఆర్ఆర్ బెటాలియన్లో సర్వీస్ చేయబోయే ప్రతి సోల్జర్కి కూడా ఇక్కడ ఒక అవగాహన అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వీరు బెటాలియన్స్కి వెళ్ళేసి అక్కడ రోల్స్లో, అంటే అక్కడ డ్యూటీస్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఫెంట్రీ సోల్జర్స్కి బరాబర్గా ఈ ఆర్టిలరీ, మిగతా కోర్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫెంట్రీ, ఆర్టిలరీ, ఈఎంఈ, సిగ్నల్, ఇలా ఒకటా రెండా మొత్తం మన ఇండియన్ ఆర్మీలో ఎన్ని కోర్స్ ఉన్నాయో, సపోర్టింగ్ ట్రూప్స్ అయి ఉండొచ్చు, ఫైటింగ్ ట్రూప్స్ అయి ఉండొచ్చు, అలాగే అడ్మినిస్ట్రేషన్ ట్రూప్స్ అయి ఉండొచ్చు. ఇక్కడ అందరూ ఒకటే. ఆపరేషన్ టైం అయింది, ఆపరేషనల్ సిచ్యువేషన్లో మన రోల్ ఏదైనా మనకు అప్పగించారంటే అది ఎలాంటిదైనా కానీ అక్కడ మనము ఆ పరిస్థితుల్లో ఆ డ్యూటీ అనేది తప్పకుండా చేయాలి. అదే పరిస్థితి ఇక్కడ రావడం జరిగింది మన మీనాక్షి సుందరం గారికి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కంటిన్యూగా గ్రౌండ్ స్కూల్టీని ఇచ్చింది. ఆర్మీ హెడ్ క్వార్టర్ ఉంటుంది, ఆర్మీ హెడ్ క్వార్టర్ కింద కమాండ్ ఉంటుంది, నార్థన్ కమాండ్ కింద మరలా ఈ అతను రైట్ సైడ్లో మీరు చూడొచ్చు, ఇక్కడ రోమియో ఫోర్స్ అనేసి ఇక్కడ బ్యాడ్జ్ కూడా ఉంది. ఆ రోమియో ఫోర్స్ అండర్లో ఆ తర్వాత మళ్ళీ ఒక సెక్టర్ వస్తుంది. ఆ సెక్టర్ తర్వాత ఈ ఆర్ఆర్ బెటాలియన్స్ ఉంటాయి. అలా అంటే మనకు ఎలాగైతే మనం స్టేటు, తర్వాత మన క్యాపిటల్, తర్వాత మన డిస్టిక్, అలాగే మండలము, తహసీలు, విలేజ్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఇండియన్ ఆర్మీలో కూడా స్టెప్ బై స్టెప్ ఆర్మీ హెడ్ క్వార్టర్ నుంచి ఇలా ఉంటాయి, వారిపైన అలా. అయితే ఇక్కడ ఈ కిలో ఫోర్స్ బ్యాడ్జ్ తగిలించుకున్నారంటే కిలో ఫోర్స్ అండర్లో వచ్చే ఈ ఆర్ఆర్ బెటాలియన్కి సంబంధించిన వ్యక్తి అనే. అయితే ఇతను మామూలు యాక్చువల్గా అయితే ఆర్టిలరీకి చెందిన 80 ఫీల్డ్ రెజిమెంట్కి చెందిన ఈ వ్యక్తి ఈఆర్ఈ అంటే డిప్యుటేషన్, మన సివిల్లో డిప్యుటేషన్ అంటాం, కొంతకాలం పాటు వేరే చోట పోస్టింగ్కి వెళ్తాం. అలాగే ఇక్కడ ఈఆర్ఈ అంటారు. ఈఆర్ఈకి వెళ్ళడం జరిగింది, 2-2.5 సంవత్సరం పాటు ఉంటుంది. ఆ ఈఆర్ఈలో జరిగిన ఏమవుతుందంటే ఈ సమయంలో వారికి ఒక సోర్సెస్ ఉంటాయి అన్నమాట. వారి ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్లో, విలేజెస్లో ఆల్రెడీ ఎవరైతే ఉగ్రవాదులు సరెండర్డ్ అయి ఉంటారో అలాంటి వారిని మన ఆర్ఆర్ బెటాలియన్స్ వీళ్ళని సోర్సెస్గా నియమించుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా ఏదైనా మిలిటెన్స్ తీవ్రవాదుల మూవ్మెంట్ ఏదైనా జరిగింది అంటే వారి గురించి వెంటనే ఆర్ఆర్ బెటాలియన్స్లో ఇన్ఫార్మ్ చేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సోర్స్ ఐడెంటిటీ అనేది బయటికి రాకుండా ఈ బెటాలియన్స్ అనేవి చాలా సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఈ సోర్సెస్ ద్వారా అందిన సమాచారం ద్వారా ఈ బెటాలియన్స్ అలర్ట్ అయ్యి కుల్గాంలో ఆపరేషన్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైనా ఒక ఆపరేషన్ లాంచ్ అయిందంటే ఆ ఏరియాలో ఉన్న ఎస్ఓజీ గ్రూప్ ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఉంటారు, సిఆర్పిఎఫ్ దళాలు ఉంటారు, అలాగే మన ఇండియన్ ఆర్మీ కూడా ఉంటుంది. వీరందరూ ఎందుకు ఉంటారు అంటే అక్కడ ఎటువంటి సమస్యలు లేవనెత్తకుండా, ఎందుకంటే ముఖ్యంగా హ్యూమన్ రైట్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అక్కడ ఎక్కువగా ఉండడం జరిగింది మొదటి నుంచి. అయితే ఇక్కడ ఒక ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నప్పుడు ఇంటిని చుట్టుముట్టడం జరిగింది. చుట్టుముట్టినప్పుడు వాడు అందాదుందాగా అంటే కళ్ళు మూసుకొని ఫైరింగ్ చేస్తారు, బయట ఏం కనపడదు. బయట వాళ్ళు ఎప్పుడైతే కోఆర్డినేట్ సెర్చ్లో అంతా ఇంటిని చుట్టుముడతారో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఎవరైతే హెడ్ ఉంటారో ఆఫీసరు, మిమ్మల్ని మేము చుట్టుముట్టేసాం, ఏదేమైనా కానీ నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు, మర్యాదగా సరెండర్ అవ్వమని చెప్పడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటికి సైడ్లో ఉన్న కిటికీలు ఎక్కడైతే ఉంటాయో ఆ కిటికీల్లో వారి దగ్గర ఉన్న వెపన్స్ తోటి బ్రెస్ట్ ఫైర్ చేయడం జరుగుతుంది కళ్ళు మూసుకునేసి. వాళ్ళు వచ్చే ముందే వాళ్ళకి తెలుసు, భయ్ నేను చావటానికే వెళ్తున్నా, నేనైతే తిరిగి రానన్న సంగతి అయితే వాళ్ళకి తెలుసు. అయితే వీళ్ళు అక్కడ ప్రామిస్ చేసి వచ్చేది ఏంటంటే ఈ జిహాదీ పేరు మీద నేను పోయేది ఎట్లా పోతా, నాతో పాటు ఒకరిద్దరినైనా కానీ నేను తీసుకుని వెళ్ళాలి, ఇండియాలో సైన్యాన్ని కానీ అక్కడ సివిలియన్స్ని కానీ, ఈ విధంగా వాళ్ళు ప్రేరణ పొంది మన ఇండియాలోకి త్వరపాట్లు అవడం జరుగుతుంటుంది అనమాట. సో ఇక్కడ అదే విధంగా జరిగింది. వీళ్ళు కళ్ళు మూసుకొని ఆ ఫైరింగ్ అనేది చేయడం జరుగుతుంటుంది. ఈ ఫైరింగ్ జరగడంలో తనకి కుడి భుజానికి ఒక బుల్లెట్ జరగటం, రెండోది తన నోటి దగ్గర ఒక బుల్లెట్ జరగటం జరిగింది. అయినప్పటికీ తన తెగువ చూడండి మీరు, ఏదేమైనా కానీ ఆపరేషన్ని ఖతం చేసి ఈ తీవ్రవాదుల్ని మట్టు పెట్టిన తర్వాతనే నేను హాస్పిటల్కైనా కానీ ఇంకెక్కడికైనా కానీ అని ఆ తెగువ చూపించాలి చూడండి. ఆ తెగువకి తన మనసులో ఉన్న ఆ దృఢ నిశ్చయానికి ఈ కీర్తి చక్ర ఇవ్వడం జరిగిందండి. ఈ మామూలు విషయం కాదు. కీర్తి చక్ర అనేది ఇది సెకండ్ పీస్ అవార్డు అనమాట. ముందు శౌర్య చక్ర, ఆ తర్వాత కీర్తి చక్ర. అర్థమైంది కదా. తను 2014 డిసెంబర్లో జరిగిన ఈ ఆపరేషన్ తర్వాత ఇన్ని రోజులు టైం పట్టింది తను రికవర్ అవడానికి. అంటే అర్థం చేసుకోండి, ఇలాంటి ఆపరేషన్స్లో మ్యాక్సిమం AK-47 వెపన్సే వాడడం జరుగుతూ ఉంటుంది. AK-47 వెపన్ యొక్క ఈ బుల్లెట్ సైజ్ ఎంత తెలుసా? 7.76 mm దీని కెపాసిటీ.
బుల్లెట్ తగిలిందంటే వెనక నుంచి కనీసం ఒక 200 గ్రాముల మాంసం అనేది బయటికి వెళ్ళడం జరుగుతుంది. అంత ఖతర్నాక్ ఫైరింగ్ ఉంటుంది AK-47. ఈ AK-47 సంబంధించి నేను వేరే వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇదనమాట ఈ మీనాక్షి సుందరం గారి గురించి. ఆ 6-7 కీర్తి చక్రాలు తీసుకున్నా కూడా తన గురించి ఇంతగా మనం వైరల్ చేసి మరీ చర్చించుకుంటున్నాం, ఈ గురించి మాట్లాడుతున్నామంటే ఇంత తెగువ తను చూపించాడు. తనకు ఏమైపోయినా పర్వాలేదు, తన తోటి సహోదరులకు ఏం కాకూడదు, ఈ దేశానికి కంచుకోడాలా నిలబడాలని ఆ కృత నిశ్చయం అనేది తన మైండ్లో ఫిక్స్ చేసుకోవడం వల్ల ఈ రోజు తను ఈ స్థాయికి చేరుకోగలిగాడు అనమాట. ఇదండి ఈ యొక్క ఇన్సిడెంట్, ఈ కీర్తి చక్ర మీనాక్షి సుందరం గారి గురించి నేను చెప్పాలనుకున్నది. ఇంకా అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. తన తెగువకి ఖచ్చితంగా ఒక సెల్యూట్ చేయాలి. మనందరం కూడా కమెంట్లో జై హింద్ అని తెలపాలి. ఇదండి వీడియో. మరో వీడియోలో మళ్ళా కలుగుతాం. ఇలాంటి గొప్ప గొప్ప వీళ్ళందరికీ సలాం చేస్తూ జై హింద్.